బ్రేకింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిన విజయారెడ్డి సూసైడ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ముగ్గురి బలవన్ మరణం వెనుక ఉన్న కారణాలేంటి అనే దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. విజయారెడ్డి ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు వెళ్లిన మార్గ మధ్యలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా బయటపడనుంది. ఈ కేసును జీఆర్పీ పోలీసుల నుంచి లోకల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరు పిల్లలతో కలిసి విజయారెడ్డి సూసైడ్ చేసుకోవడానికి బలమైన కారణం ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అసలు విజయ ఇద్దరు పిల్లలకు ఏమని చెప్పి రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళింది, సూసైడ్ కు ఒప్పించింది అనేది తెలియాలి. సోషల్ మీడియాలో ఆమె పెంపుడు కుక్క చనిపోవడంతోనే ఇలా చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. జనవరి 28న విజయ దంపతుల పెళ్లి రోజు, 31న ఆమె భర్త పుట్టినరోజు. ఆ రోజే బిడ్డలతో కలిసి రైలు కింద పడి చనిపోయింది. విజయ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె చాలా ధైర్యవంతురాలని, పిల్లలంటే చాలా ఇష్టమని చెబుతున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారే. సుజాత, చెప్పండి, అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఒక పక్కన పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. అసలు ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు బయటకు వచ్చాయా? తను ఎవరితో ఫోన్ మాట్లాడింది, చనిపోయే ముందు ఎవరెవరు కాంటాక్ట్ అయినది, విషయాలు ఏమైనా తెలుసాయా? అఖిల, విజయారెడ్డి తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు పెద్ద మిస్టరీగానే మారిందని చెప్పుకోవచ్చు. విజయారెడ్డి 12:30 గంటల తర్వాత అర్ధరాత్రి తన ఇద్దరు పిల్లలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చనిపోయినటువంటి ఘటనలో కీలకంగా తన ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని సాయంత్రము 5 గంటల ప్రాంతంలో హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఆ తర్వాత 12:30 గంటల ఆ సమయంలో అర్ధరాత్రి చనిపోయారు ఇద్దరు పిల్లలతో కలిసి. ఈ 8 గంటల పాటు దాదాపు ఇద్దరు పిల్లలతో విజయారెడ్డి ఏం మాట్లాడింది, ఎవరితో కాల్లో మాట్లాడింది, ఎలా పిల్లల్ని ఒప్పించింది అనేది మిస్టరీగానే మారిందని చెప్పుకోవచ్చు. అటు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, తన భర్తతో ఎలాంటి గొడవలు లేవు, చనిపోయేటువంటి ముందుగానే తన సోదరితో కూడా మాట్లాడినప్పుడు తన నుంచి ఎలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడడం కానీ లేకపోతే తను బాధపడుతున్నట్లు ఎక్కడా కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అటు ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని చెప్తున్నారు. కానీ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలు ఏం చిన్న పిల్లలు కాదు, వాళ్ళిద్దరు కూడా ఇంటర్ చదువుతున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. అలాంటి పిల్లలకి ఏమని ఒప్పించి రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పించింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆ పిల్లలు కూడా ఎందుకు ఒప్పుకున్నారు అనేది చాలా మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తన మొబైల్ ఫోన్ని, తను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ని కూడా ఫోరెన్సిక్ పంపించారు. ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తను చివరిగా ఎవరితో మాట్లాడింది, ఎందుకు తను సూసైడ్ చేసుకుంది అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో తను పెంపుడు కుక్క చనిపోవడం వల్లనే తను డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది వాస్తవాన్ని నమ్మడానికి ఎక్కడా కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే కన్న పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు తల్లికి. కానీ అలాంటి కన్న బిడ్డలు ఇద్దరిని కూడా చంపుకొని తాను చనిపోయింది అని అంటే తనకి ఎంత కష్టం వచ్చి ఉంటుంది. తాను వెనుక ఏదైనా బలమైన కారణం ఖచ్చితంగా ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. తను ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల్ని ఎంతో ఇష్టంగా చూసుకునేది అని తన భర్త చెప్తున్నాడు. పిల్లల్ని వదిలి క్షణం కూడా ఉండలేదని చెప్తున్నారు. కానీ తన ఇద్దరు పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు. కేవలము తన తల్లితో కలిసి చెర్లపల్లి ప్రాంతంలోనే నివాసం ఉంటుంది. దాని తర్వాత అంటే సూసైడ్కి ముందు కూడా తన పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చుకొని కారులో ఎక్కించుకొని దాదాపు చెర్లపల్లి వరకు వెళ్ళేటువంటి సమయం 8 గంటల సమయం పట్టింది తను సూసైడ్ చేసుకున్నటువంటి టైంకి. ఆ 8 గంటలు అసలు పిల్లలతో ఏం మాట్లాడింది, ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి తన పిల్లల్ని ఒప్పించింది, తన పిల్లలు కూడా పారిపోకుండా తన తల్లితో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, దీని వెనుక అసలు కారణాలు ఏంటి తెలియాలి అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయారెడ్డి భర్తని స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు, తన సోదరి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అఖిల, సుజాత, అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు పిల్లలు ఎలా ఒప్పుకున్నారు అనేది కూడా ఇప్పుడైతే అందరిని ఆశ్చర్యం గురి చేస్తుందనే చెప్పాలి. అసలు హాస్టల్ నుంచి తీసుకొచ్చే ముందు కేవలం సూసైడ్ చేసుకోవడానికి వెళ్లే ముందు ఆ పిల్లల్ని తీసుకొచ్చిందా? అసలు స్కూల్లో అంతకుముందు ఏమైనా పిల్లల్ని తీసుకెళ్తామని ముందుగా ఇన్ఫార్మ్ చేశారా? హాస్టల్ వార్డెన్స్ ఏం చెప్తున్నారు?
కాలేజ్కి వెళ్ళి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేటటువంటి సమయంలో కూడా ఒక తల్లి అంటే వాళ్ళ పిల్లలు కాబట్టి హాస్టల్కి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని తీసుకువెళ్తున్నాము, కుటుంబ సభ్యులకి బాగోలేదు అని చెప్పినప్పుడు వార్డెన్ కూడా ఇద్దరు పిల్లల్ని తనతో పాటు పంపించింది. మార్గ మధ్యంలో వాళ్ళని ఏమని అసలుకి అంగీకరించే విధంగా సూసైడ్ చేసుకుందామని చెప్పి తీసుకువెళ్ళిందా, లేకపోతే చెర్లపల్లి స్టేషన్ వరకు సరదాగా మాట్లాడుకుంటూ అక్కడి వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత బలన్మరణానికి పాల్పడడానికి ఏం అవకాశాలు ఉన్నాయి అనేది ఒక మిస్టరీగా మారింది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు అని చెప్తున్నప్పటికీ ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకున్నారు? కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు. భర్త దుబాయ్లో ఉంటున్నాడు, కానీ కొంతమేరకు తను ఎలోన్గా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ సూసైడ్ చేసుకోవడానికి ఏ డిప్రెషన్ కారణం కాదని ఒకవైపు ఒక వెర్షన్ వినిపిస్తుంది. తను టీమ్ హెడ్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తను ఒక టీమ్ హెడ్గా పనిచేస్తుంది. అందరికీ ఎంతో చక్కగా మాట్లాడడంతో పాటు తను ఎప్పుడు అందరితో ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా తన వైపు నుంచి ఉన్నట్లు ఎవరితో ఎక్స్ప్రెస్ చేయదు, ఎవరితో చెప్పుకోదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ధైర్యవంతురాలు అని చెప్తున్నారు. కానీ ఎందుకు చనిపోయింది, ఎలాంటి సమస్యలు లేనప్పుడు చనిపోయింది అని అంటే తనకి ఎవరైనా సరే కాల్ చేసి బెదిరించడం లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆ కాల్ లిస్ట్ తీసినప్పుడు వాళ్ళ తమ్ముడితో మాట్లాడినటువంటి లిస్ట్లో కూడా అసలు ఏం మాట్లాడింది, నిజంగానే స్టేట్మెంట్ పోలీసులకి తన తమ్ముడు నాతో ఎలాంటి విషయాలు షేర్ చేయలేదు, తను భయపడలేదు, డిప్రెషన్లో లేదు అని చెప్తున్నారు కదా. ఆ ఫోన్ రిపోర్ట్ ఫోరెన్సిక్ నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడింది, నిజంగానే వాళ్ళ తమ్ముడితో తను ఏదన్నా షేర్ చేసుకుందా అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే తన పిల్లల్ని సూసైడ్ చేసుకోవడానికి తీసుకువెళ్ళేటువంటి సమయంలో ఎవరితో కాల్ మాట్లాడింది, ఏం మాట్లాడింది అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే ఆ తల్లితో పాటు పిల్లల్ని చంపేసుకునేటువంటి సమయంలో అంటే సూసైడ్ చేసుకోవాలన్నటువంటి సమయంలో చాలా సందర్భాలలో పిల్లలు పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్న పిల్లలైనా సరే తప్పించుకొని పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 18 నుంచి 19 ఇయర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫుల్ మెచ్యూర్డ్గా ఉంటారు. వాళ్ళు పారిపోకుండా తన తల్లిని కాపాడుకోకుండా ఎందుకు తన తల్లితో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు? హాస్టల్లో మంచిగా చదువుతూ ఉన్నారు. ఒకవైపు తల్లి రెగ్యులర్గా వీక్లీ 2 times వెళ్ళి పిల్లల్ని కలుస్తుంది. ఎంతో సరదాగా ఉన్నటువంటి కుటుంబము ఎందుకు సూసైడ్ చేసుకునేది అనేది పోలీసులకి మిస్టరీగా మారింది. ఆ దారి మార్గంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ కూడా అటు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా సరే ఆ కారు ఆగిందా, ఎవరితోనైనా సరే ఆగి ఎవరైనా వచ్చి తనని కలిసారా, సూసైడ్ కంటే ముందు ఎవరితో కాల్ మాట్లాడింది, ఈ వివరాలన్నిటి కూడా బయటకు వచ్చిన తర్వాతనే ఈ సూసైడ్కి సంబంధించినటువంటి అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోతూ తన పిల్లల్ని కూడా చంపేసుకుంది అన్న విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.